రాష్ట్రాన్ని అప్పులు చేశారండి. ఎందుకంటే వర్కర్లు ఇబ్బంది పడిపోతున్నారు, సామాన్లు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. కానీ ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళ నాన్నగారు కూడా ఈ విధంగా చేయలే, కానీ ఇతను మాత్రం అసలు ఒక లెక్కేసి శాడిస్ట్ అంతే. మన జనాలే ఇబ్బంది పెట్టి అన్ని వర్గాలు ఇబ్బంది పడిపోయినాయి. ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా కాంట్రాక్టులు ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా వర్కర్లు ఇబ్బంది పడి అన్ని నిత్యావసర పూర్తిగా మారిపోయింది. అందువల్ల దానివల్ల మనం అనుకుంటే మనకే బాధగా ఉంటుంది. కానీ నెక్స్ట్ మాత్రం చంద్రబాబు నాయుడు మంచి మెజారిటీతో వస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తా అంటారు? చంద్రబాబు నాయుడు వస్తే మన రాష్ట్రం డెవలప్మెంట్, ముందు రాజధాని కావాలా, పోలవరం, ఈ రెండు కావాలి. ముందు అవి అయితే మన రాష్ట్రం బాగుపడ్డట్టే లెక్క. మెయిన్ ఏంటంటే మనకు రాజధాని లేదు, ఇల్లు లేని గూడు ఆడుకో ఎక్కువ ఇది చేస్తున్నాం. అందువల్ల ఏంటంటే మనకు రాజధాని పోలవరం కరెక్ట్గా ఉన్నారు మనకి. అదైతే మనకు తల లేకుండా ఎందుకు మునుగు ఉంది, తలలేదు కదా. అందువల్ల జగన్ గారు కూడా అది చెరగొట్టాడు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినా కానీ మొత్తం ఖర్చులకే వాడుకునే, పంచాయతీలు పరిస్థితి అదే అయిపోయా. అందులో దాని తగ్గట్టు వీళ్ళని పెట్టాడు కదా వాలంటీర్లు. అతని కోసం పెట్టుకున్నాడు కానీ గవర్నమెంట్ సేఫ్ కోసం కాదు. ఏముంది, చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అది ఈయన ఏదో ఇచ్చేస్తా అన్నాడు, అన్ని రేట్లు పెంచి మరి ఇట్టసారంగా చేస్తున్నారు పరిపాలన. ఈ సచివాలయాలు గట్రా ఎందుకు వేస్ట్ పనులు కదా ఇవన్నీ. ఉత్తుని జీతాలు ఇస్తున్నారు, ఎవరి పనులు చేసుకుంటున్నారు. సచివాలయంలో పని చేసినట్టుగా చూపిస్తున్నారు, ఆ టయానికి వస్తున్నారు. ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తామన్నారు, వాళ్ళ దగ్గర మళ్ళీ కమిషన్ 100 రూపాయలు తీసుకుంటున్నారు జీతాలు ఇచ్చుకున్న వాళ్ళు. ఇవన్నీ వేస్ట్ పనులు కదా ముఖ్యమంత్రి చేసి. చంద్రబాబు నాయుడు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏంటో ఇది వరకు గ్యాస్ బండ్లు అన్నీ తక్కువ రేట్లే కదా. ఇప్పుడు హైయెస్ట్ రేటు 1200 పెంచాడు ఆయన. 540లోంచి పోయింది. ఈయన 1200, ఇప్పుడు 1160 రూపాయలు బండ మోసుకొచ్చి 40 రూపాయలు తీసుకుంటున్నాడు. అది గ్యాస్ ధరలతో పాటు ఇంకే ధరలు తగ్గాలంటారు? పప్పులు గట్ట అన్నీనండి. పప్పులు, కందిపప్పు 200. మధ్య కుటుంబాలలో ఎలా బతుకుతారు చెప్పండి? పని చేసుకునేవాడు 400, 500 ఇస్తారు. ఈ కేజీ బియ్యం వచ్చి 65 రూపాయలు. వాళ్ళు ఇచ్చేది 4 కేజీలు 5 కేజీలు ఇస్తున్నారు. అది సంవత్సరాత్మని తింటాడా? నలుగురు పిల్లలు ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు? 4, 5, 20 కేజీలు. అదే అన్నీ ఇదే కదా. ఎట్లా ఉందంటే రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఇట్లా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు జగన్ అన్న వస్తేనే బాగుంటుంది. ఎందువల్ల అంటారు? ఆయన ఇచ్చే పథకాలు బాగున్నాయి కదా. అమ్మఒడి కానివ్వండి, ఆసరా పథకం కానివ్వండి, ఇవన్నీ. అందువల్ల జగన్ వస్తే మళ్ళీ ఆ పథకాలు అమలు అవుతాయి కదా, పేదవాళ్ళు చదువుకుంటారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకా ఏం పథకాలు ఉంటే బాగుంటుంది? ఇంకా చేసే ఉంది, అన్నీ చేసేసారు వాళ్ళు. ఇంకా ఏం బాకీ లేదు. మీకు ఏ పథకాలు వచ్చాయి? మాకు అమ్మఒడి వచ్చింది, ఆసరా పథకం వచ్చింది. సో మళ్ళీ జగన్ కావాలని కోరుకుంటున్నారు? అవునండి. రాబోయే పార్టీ ఎలా ఉంటే బాగుంటుందని? చంద్రబాబు నాయుడు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కారణం ఏంటి సార్? కారణం ఏంటంటే ఈ జగన్ చేసే కొన్ని పనులు ప్రజలకి నచ్చటం లే. నేను జగన్ పార్టీ, కానీ ఈ పనులు కొంతమందికి ఏం చేస్తున్నారు మీ జగన్ అనే కాడికి మాట్లాడుతున్నారు మాతో. ఏం అడుగుతున్నారు? జగన్ ఏం చేయలేకపోయారు అంటే రోడ్లు మరమ్మతు చేయటంలే, సరిగా అనుకున్నట్టు చేయటం లేదు. ఏం చేస్తున్నాడు మీ జగన్ అని అడుగుతున్నాను. నన్ను సమాధానం చెప్పలేకపోతున్నాను. పార్టీలు ఉండి కూడా సమాధానం చెప్పలేదు. సరే, వాళ్ళకి ఏం కావాలని అడిగారా మీరు? ఏం కావాలి మీకు అని అడిగారా? మీ జగన్ ఏమైనా రోడ్లు వేయించాలా, మీరు ఏమైనా చేశారా అని అడుగుతున్నారు. మీరు జగన్ పార్టీ అంటున్నదే, జగన్ ఏం చేశాడు అని అంటున్నాడు. బటన్ నొక్కుతాడు, బాగానే ఉంది, ఎవరో పడుతున్నాయి డబ్బులు అని అడుగుతున్నారు. ఇట్లంతా ప్రజలు వాళ్ళు చూస్తుంటే మాకే పార్టీ మీద సింపతి లేకుండా పోతుంది. ఏంటి చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంట? ఏంటంటే కొద్దిగా మధ్యతరగతి బాగుపడుతుంది, కొద్దిగా చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఇదిగా ఉంటారని చాలామంది వాకౌట్ చేస్తున్నారు. అందువల్ల నాకు కూడా ప్రజల మీద చూసి నాకు కూడా అభిప్రాయం కలిగింది. సుమారుగానే ఉంది, బాగానే ఉంది. ఎట్లున్నాయి సంక్షేమ పథకాలు? ఎట్లున్నాయి? రోడ్లు ఇది కొంచెం డైమంచింది. మామూలుగా ఆటో వాళ్ళకి అదంతా అందరికీ బాగానే మంచి చేస్తారు. ఎట్లా వచ్చాయి? మీకు ఏమైనా వచ్చాయి డబ్బులు? ఎంత వచ్చాయి? ఎంతో వచ్చాయి. పింఛన్ వస్తుంది. ఆయన వచ్చి కన్ను ఆపరేషన్ చేసుకున్నారు. పింఛన్తో ఏం చేస్తున్నారు? ఏదో వయసు అయిపోయిందా అది తింటా ఉన్నాం. ఆ పెన్షనేనా మీకు? అంతే. పిల్లకాయలు లేరా? పిల్లకాయలు ఉండరు, వాళ్ళు ఇంకా పనిలో చేరలే. అది జగనన్న పెన్షనే మీకు భోజనం అంతా?
అదే బియ్యం వేస్తా ఉన్నారు అది తింటాం. అయ్యే బియ్యం తింటున్నారా? ఆ, ఎట్లున్నాయి ఇంతకుముందు గతంతో పోలిస్తే ఇప్పుడు బియ్యం ఏమైనా మారినాయా? ఎట్లున్నాయి? లేదు బాగుంది, అప్పటి నుంచి ఇప్పుడు బాగుంది. బియ్యం బాగున్నాయి. ఎవరుంటే బాగుంటుంది? అధికారంలో ఎవరుంటే బాగుంటుంది? ఎట్లా ఉంది జగన్ పాలన? ఎలా ఉంది? బాబు వస్తే బాగుంటుంది నా ఐడియా. ఎందుకు కావాలంటారు బాబుని? ఈయన వచ్చినా చాలా ఇబ్బందులు అయినాయి, అన్ని రేట్లు పెరిగినాయి, ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? అన్ని నిత్యావసర వస్తువులు కానీ అన్ని కొన్ని ఇబ్బందులు అయినాయి. చంద్రబాబు వస్తే ఏం చేస్తారు? ఏం ఆశిస్తున్నారు చంద్రబాబు నుంచి? ఆయన పరిపాలన కొన్ని ఇంట్రెస్ట్ లేదు, నేను కొద్దిగా వస్తాయి. ఈయన పాలన ఏం లేదు కదా. అది నవరత్నాలు సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు కదా, ఎవరికి ఇస్తున్నారు సార్? మీకేం రాలేదా? నాకేం రాలేదు సార్. అంటే మీ కుటుంబానికి కానీ? నా కుటుంబానికి ఏం రాలేదు. ఇది కరెంటు బిల్లు కరెంటు మీటర్లు ఎక్కువ ఉంటే తీయేస్తుండే. అంటే నిత్యావసరాలు తగ్గాలి కదా సార్. నిత్యావసరాలు తగ్గితే మధ్యతరగతికి బాగుంటుంది. పెట్రోల్ ధరలు కానీ అవన్నీ తగ్గితే బాగుంటుంది. అంటే ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మారితే బాగుంటుంది. ఇక్కడ తీసుకుంటే వైఎస్ జగన్కి పాజిటివ్ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి ఇక్కడ? ప్లస్ అంటే చాలామంది పథకాలు వేస్తున్నారు కదా, ఆ పథకాల గురించి కొంతమంది మాకు డబ్బులు వేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ మన డబ్బులు తీసుకొని మనకే వేస్తున్నారని చాలామందికి తెలియడం లేదు. అంటే రేట్లు పెంచేశారు. మద్యపానం మీద ఏదో పిచ్చి ముందు ఉంది కదా, దాని మీద ఒకరు ఎక్కువ ఇదైపోయి దానికి బానిస అయిపోయారు జనాభా. దానికి బానిస అయిపోయి ఎక్కువ తాగడం వల్ల చాలామంది కూడా చనిపోతున్నారు. అందుకని మంచి క్వాలిటీ ముందు అందిస్తే బాగుంటుంది.